హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో సింపుల్‌గా అండ్ టేస్టీగా అస్సలు చేదు లేకుండా కాకరకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు కాకరకాయలని 1 ఇంచు మందంతోటి ఇలా కట్ చేసుకోవాలి. మధ్యలో ఉండే గింజల్ని తీసివేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అనేది కాస్త ఫ్రై అయ్యాక మీడియం సైజు ఉన్న ఒక ఉల్లిపాయలని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు వేసుకొని ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 1 స్పూన్ వరకు మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక వీటిని మనం ముందుగా బౌల్లో వేసుకున్న ఉల్లిపాయల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు అనేవి ఇలా కాస్త ఫ్రై అయ్యి కాస్త మెత్తబడ్డాక వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించుకున్న వాటిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, పావు టీ స్పూన్ వరకు పసుపు, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్లోకి ఈ ఉల్లి కారాన్ని స్టఫింగ్ పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లి కారాన్ని ఇలా కాకరకాయ ముక్కల్లోకి స్టఫింగ్గా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఈ స్టఫింగ్ పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. మిగిలిన కారాన్ని కూడా వీటి పైన వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ అడుగు అనేది అంటుకోకుండా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఫైనల్గా ఇలా మంచిగా ఫ్రై అయ్యాక మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం రెడీ అండి. వేడి వేడి అన్నంలోకి కారాన్ని వేసుకొని తిన్నారంటే టేస్ట్ అదిరిపోతుంది. అస్సలు చేదు ఉండదు. సింపుల్ అండ్ టేస్టీ అయిన కాకరకాయ ఉల్లికారం రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.